హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. సో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నారనుకుంటున్నారా? గెస్ట్ చేయండి చూద్దాం. సో మొత్తానికైతే చూసారు కదా, ఒక ఫుడ్ కోర్ట్స్ వద్ద అయితే వచ్చేసినాం. చూస్తుంటే ఇన్ఆర్బిట్ మాల్ అపోజిటే ఉన్నాం మనము. సో మీరందరూ యూట్యూబ్లో బాగా సందడి చేస్తూ ఉంటారు, వినే ఉంటారు కుమారి ఆంటీ గురించి. సో కుమారి ఆంటీ అనగానే గుర్తుకొచ్చేది ముఖ్యంగా ఫుడ్ కోర్ట్. సో మొత్తంగా ఫుడ్ అయితే పెట్టేసి అందరినీ మొత్తం అంటే అంటే ఎలా చెప్పాలో ఒక మ్యాజిక్ చేశారు. ఆమె ఫుడ్ వల్ల ఏందో తెలియదు, కానీ అందరు కూడా ఆమె దగ్గర ఉన్న ఫుడ్ కోర్ట్ వద్దకైతే వచ్చి అందరు కూడా ఇక్కడే తింటూ ఉంటారు ఫుడ్. సో ఇక్కడ చూసుకుంటే మనకు దాదాపు ఇక్కడ నుంచి లైన్ అన్నీ కూడా ఫుడ్ కోర్ట్సే ఉన్నాయి మనకి. ఎందుకంటే చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా టైంకి అంటే దాదాపు 11 నుంచి ఇంకా 2 వరకు మనకి ఇంకా ఫుడ్ కోర్ట్ ఇక్కడ అందరూ ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా సందడి చేస్తుంటాయని చెప్పొచ్చు. సో మరైతే కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ వద్దే ఉన్నాం మనము. కానీ గత 3 రోజులుగా ఫుడ్ పెట్టట్లేదు, అంటే ఇక్కడికి రావట్లేదు ఆంటీ అని చెప్తున్నారు. సో ఈ రోజైనా వస్తారా లేదా చూడాలి. సో మొత్తానికి వేస్తే కుమారి ఆంటీ గారు ఫుడ్ తీసుకొని ఆన్ ది వేలో ఉన్నారు, వచ్చేస్తున్నారని చెప్పొచ్చు. ఆల్రెడీ తెలిసింది. సో ఇక్కడ చూస్తూ ఉంటే కూడా అందరూ కూడా కస్టమర్స్ అంతా కూడా వెయిటింగ్, అంటే ఫుడ్ తినడానికి ఆంటీ దగ్గరికి అంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళంతా కూడా ఇక్కడే వెయిటింగ్, ఆంటీ ఫుడ్ మాత్రమే తినాలని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా ఫుడ్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడే తినాలి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. ఆంటీ చేతి మహిమన మరి ఏందో తెలియదు, మరి ఇక్కడే ఫుడ్ తింటారని చెప్పి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆమె కూడా ఆన్ ది వే అంట వస్తున్నారంట ఫుడ్ తీసుకొని. మరి మనం లోపలికి వెళ్ళేసి మరి అంటే ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారు అంటే దాదాపుగా ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి నేను మీకు, దాదాపుగా 13 సంవత్సరాల నుంచి కూడా ఆమె ఇక్కడ ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. సో ఆమెకి అంతే విధంగా ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. దాదాపుగా రోజు కూడా యూట్యూబ్లో బాగా కనిపిస్తూ ఉంటారు కుమారి ఆంటీ. ఈ మధ్య కాలంలో అయితే బాగానే సందడి చేస్తున్నారు యూట్యూబ్లో. సో మొత్తానికైతే 13 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఈ ఫుడ్ బిజినెస్ అనేది అయితే రన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఎన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని కర్రీస్ ఉన్నాయి, అంటే బిర్యానీస్ కావచ్చు, ఆమె అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ పెడుతుంది, ఎంత కాస్ట్కి పెడుతుంది, ఎందుకు తక్కువ కాస్ట్కి ఎక్కువ ఫుడ్ పెడుతుందని అయితే విన్నాం కదా. మరి అది మనం లైవ్లోనే చూసేద్దాం, అది నిజమేనా కాదా అని కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆంటీ అయితే వచ్చేస్తుందంట. మరి మనం లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మనం వెళ్ళేసి మరి అంత చూద్దాం. సో ఇంకాసేపు వెయిట్ చేస్తే మరి ఆంటీ వచ్చేస్తుందంట, వెయిట్ చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇదే ఆంటీ ఫుడ్ కోర్ట్ అయితే ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో మొత్తానికి కుమారి ఆంటీ పెట్టేటువంటి ఫుడ్ వద్దే ఉన్నాం మనం. ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ ఇదే స్పాట్ చూస్తే నేను అంటే మనము యూట్యూబ్లో చూస్తూ ఉంటే అంతే చాలా స్పేషియస్గా చాలా పెద్దగా అనిపించింది, అంటే ఇక్కడ చాలా జనాలు ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే పాపం నిజంగా చెప్తున్నా చాలా చిన్నగా ఉంది స్పేషియస్ కూడా ఆంటీకి. అంటే ఇక్కడే ఈ ఉన్నటువంటి కాస్త ఏరియాలోనే ఫుడ్ పెడుతూ ఉంటారు. సో ఇక్కడే వేలాది మంది కూడా ఆంటీ దగ్గర అంటే దాదాపు 500-600 మంది వస్తారంట ఒక్క రోజుకి. సో అందరు కూడా ఇక్కడే తింటూ ఉంటారు. సో ఇదే అనమాట ఆంటీ, ఇదంతా కూడా ఇక్కడే కర్రీస్ ఇదంతా ఫుడ్ ఇక్కడే సెట్ చేసుకొని ఇంకా టకటకటకటగా పెట్టేస్తే ఉంటారు. అంటే ఆంటీకి వర్క్ లేకుండా అయితే మనం చాలా వీడియోస్లో విన్నాం కదా, వర్క్ లేకుండా నేను ఉండలేను, ఎప్పుడు రెగ్యులర్గా వర్క్ చేస్తూనే ఉంటా అని చెప్పారు కదా. మరి ఆంటీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆంటీతోనే మాట్లాడైతే మనం తెలుసుకుందాం. మొత్తానికి ఇదనమాట ఆంటీ ఫుడ్ సర్వ్ చేసేటువంటి ప్లేస్. చూసారు కదా నా వెనకాల అయితే చాలా మంది ఉన్నారు. నా వెనకాల చూసుకుంటే కూడా నిజంగా ఆంటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఆంటీ ఫుడ్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారంటే అసలు నిజంగా అంటే దాదాపు లైన్గా ఫుడ్ కోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఇక్కడే తినాలనే ఉద్దేశంతో ఇక్కడికే వస్తున్నారు. దాదాపు చుట్టుపక్కల సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండడం వల్ల కూడా మనకి ఇక్కడ రద్దీ అనేది బాగానే పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా, పార్సల్ తీసుకునే వాళ్ళకి కూడా ముందుగానే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చారు. సో ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ టైం సరిపోదు. సో ప్యాక్ చేసుకొని కూడా తెచ్చారు ఆల్రెడీ పార్సల్. ఇక్కడ చూపిస్తే కనుక ఇక్కడ అంతా కూడా పార్సల్స్ ఉన్నాయి. సో చూసారా ఇక్కడ అన్నీ కూడా అంటే రెగ్యులర్గా వీళ్ళకి అంటే ఆర్డర్స్ వస్తూ ఉంటాయంట. సో అందుకు ఇక్కడ పార్సల్ కూడా ముఖ్యంగా ఇంటి నుంచే ప్యాక్ చేసుకొని వచ్చారు. సో ఇక్కడ తినే వాళ్ళకి అంటే ఎప్పుడు లైవ్లో పెట్టించేస్తూ ఉంటారు. సో తీసుకెళ్ళిపోయే వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో పార్సల్ కూడా మనకు అన్నీ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. సో చూస్తుంటే అసలు గుమ్మగుమ్మలు వేడివేడిగా తీసుకొచ్చారు. అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నిజంగా చూస్తుంటే. వామ్మో చూసారా అసలు ఏంట్రా నాయన, ఈ క్రౌడ్ చూస్తుంటే నిజంగా నాకే భయం వస్తుంది. అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదని చెప్పొచ్చు. నిజంగా అసలు మామూలుగా లేదు. పైగా ఆంటీ అసలు ఫేమస్ అయిపోతున్నారు, రోజుకి వీడియోస్ తీసుకోవడానికి కూడా వచ్చేస్తున్నారు. అసలు కొంచెం కూడా ఇంచు గ్యాప్ లేకుండా చాలా కూడా అసలు స్పేషియస్ లేదు ఇక్కడ, చాలా నిండిపోయారు జనాలు. ఇంత క్రౌడ్ ఒక్కసారి చూసారా, ఇంత స్పేస్ కూడా లేకుండా ఫుల్ జనాలు అయితే వచ్చేసారు. మరి ఈ రద్దీ ఎప్పటి వరకు క్లియర్ అవుతుందో కూడా చెప్పడం కష్టమే. దాదాపు ఇంకో గంట పాటు కూడా ఈ రద్దీ అనేది కొనసాగుతుందని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ చాలా హంగ్రీగా ఉన్నారు, ఆకలి మీద ఉన్నారు. టైం అయింది కదా, మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు లంచ్ టైం అయింది, ఇంకా లేట్ అయిందని చెప్పొచ్చు ఈరోజు. సో అందుకు హడావిడి అయితే ఉంది చాలా.
సో మరి ఆంటీ మనకు టైం ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు మాట్లాడతారో కూడా కొంచెం డౌట్గానే ఉంది. చూసారు కదా అసలు రద్దీ మామూలుగా లేదు. పాపం ఆంటీ జనాలు అంటే మీద పడిపోతున్నారు. అంటే ఎవరికుంటే చెప్పండి, టైం అయింది, ఆకలిస్తుంది. హంగ్రీ ఉన్నప్పుడు అసలు ఏమీ తెలియదు మనకి. సో మనం అక్కడ చూసారు కదా అమ్మో అసలు ఇంత చిన్న స్పేస్లో ఆంటీకి ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుడ్కి అసలు అంటే ఎంత బాగా లేకపోతే ఇంత జనాలు వస్తారు చెప్పండి. కొంతమంది మాట్లాడడానికి కూడా ఈ రద్దీలో పడుతున్నారు కదా కుమారి ఆంటీ గారు. మొత్తం ఫుడ్ అయితే చాలా బాగుంది, తక్కువ కాస్ట్లో ఎక్కువ ఫుడ్, చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు కదా. సో కుమారి ఆంటీ ఫుడ్ టేస్ట్ చేయడానికి కూడా ఎక్కడి నుంచో వస్తున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫుడ్ కోర్ట్ అంట ఇది. సో ఒక్కసారి మాట్లాడదాం. హాయ్. సో ఎట్లా అనిపిస్తుంది ఇంత రద్దీ? రెగ్యులర్ గా ఉంటుందా ఇట్లా? రెగ్యులర్ డైలీ ఆంటీ రావడం లేట్ అంటే దింపడమే లేటు, ఇంకా జనాలు వచ్చేస్తున్నాడు. అంటే ఆంటీ రాకనే ముందు ఒక దాదాపు 1 అవర్ నుంచి వెయిట్ చేస్తారు. ఎందుకని దాదాపు ఇక్కడ అన్ని షాపులు ఉంటాయి, ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? టేస్ట్ ఏ కర్రీ వేసుకున్నా అన్ని సూపర్ ఉంటాయి. హోటల్ లేకుండా కడుపు నిండిపోతాయి. అన్లిమిటెడ్ ఫుడ్ అంటే మనీ కొంచెం ఎక్కువ, మనీ తక్కువ అయినా కానీ టేస్ట్ బాగుంటది. అందరూ కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు, ఎక్కువ మనీ 2 లెవర్లకి 1000 రూపీస్. అక్కడ 1000 అయిందంటే ఎంతమంది తిన్నారో తెలియదు కదా, అట్లా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఫుడ్ అది చాలా బాగుంటది. ఫుడ్ అది మేము తినేదైతే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ప్రాన్స్, చేపల పులుసు, ఫిష్ కర్రీ, మటన్ లివర్, మటన్ కర్రీ, బోటి, బగారా, ఆల్మిక్స్, లేదు అనకుండా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అన్ని పెట్టేస్తారు. వెజ్ లో ఏముంటాయి? వెజ్ లో వెజ్ మనం వైట్ రైస్, నాకు తెలిసి వైట్ రైస్, బగారా, పులిహోర, జీరా రైస్, టమాటా రైస్. అంటే రీజనబుల్ ప్రైస్ లోనే పెడుతున్నారు. అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్. సో ఇంత రద్దీ పెరిగిపోతే అసలు ఎట్లా? అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు. మేము దబ్బుకుండా వచ్చాం మొత్తం అక్కడ నుంచి అటు. మరి ఇంత చిన్న అంటే రోజు జనాలు ఎక్కువనే వస్తున్నారు కదా. ఈ ఫుడ్ కోర్ట్ పెట్టి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4. ఇదా ఆంటీదా? ఈ ఆలోచన ఎవరిదా? ఆలోచన నాదే. ఇంప్రూవ్మెంట్ ఆంటీది. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది మీరు? మేము చేసి ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుందన్న. 15 సంవత్సరాలు. ఇట్లానే అంటే ఎప్పుడు కూడా ఇట్లానే వస్తూ ఉంటారా ఇంత రద్దీ? అంటే ఎప్పుడు వస్తానే ఉంటారు నాన్న, ఎప్పుడు మా దగ్గర ఇట్లాగే ఉంటారు జనాలు. కాకపోతే ఈ మయాన కొద్దిగా మీ యూట్యూబ్ వల్ల కొద్దిగా ఇంకా ఫేవర్ అయింది అట్లా. సో ఇంత అంటే ఇన్ని దాదాపు ఇక్కడ ఒక 10 షాపులు ఉన్నాయి కదా ఫుడ్ కోర్ట్స్. మీ దగ్గరికి ఎందుకు ఇంత రద్దీ వస్తుంది? ఏంటి స్పెషాలిటీ అంటే? జనాలను అడగాలి మేడం, జనాలను అడగాలి. మీకు ఇంతవరకు ఎట్లాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అట్లా మేడం, అంతే అంతే. దాంట్లో టేస్ట్ ఉంటుందా? క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అంతే. మళ్ళీ కానీ ఎక్కువ చూస్తాం మీరే ఎక్కువగా అంటే వర్క్ చేస్తున్నారు. చాలా మంది తెలియదు, మీరే కల్పిస్తారు మాకు. కానీ చాలా మంది తెలియదు, అంకులే ఉంటారు నాకు ఎక్కువ హెల్ప్. ఇంటి దగ్గర బరువులు వండడం ఒకటి చికెన్ పొడి ఇంకా 20 రూపీస్ మీకే వస్తుంది కానీ అమ్మ గ్రేవీ. కానీ ఇక్కడ అందరికి ఇక్కడ కస్టమర్ చూస్తారు, కానీ ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గరనే కాదు ఇక్కడ కూడా చేస్తారు. ఆయన పని కనపడదు అంతే అంతేగాని, లేకపోతే అంకుల్ ఎక్కువ నాకన్నా బరువు పని. ఎందుకంటే బరువులు మోయటం అంటే కష్టం కదా. చదువుకున్నారు మీరు? ఎంత చదువుకున్నారు? చదువుకుంటున్నారా? ఉంది కానీ రావు అన్ని, కానీ పిల్లలు నేర్పిస్తారు అన్ని. ఇంట్లో పిల్లలు నేర్పిస్తారు. అమ్మా ఎన్ని పిల్లలు నేర్పిస్తారంట ఆంటీకి. ఇంకా పిల్లలు నేర్పిస్తారు. అంకుల్ ఏమంటారు మరి? చదువుకోండి చదివిస్తాను అన్నారు ఎప్పుడన్నా? చదువుకుంటానంటే ఖాళీ ఉండదు. సో చదువుకునే టైం ఉండదు అట్లా. చదువుకోవాలని ఉంది కానీ టైం దొరకదు కదా. చికెన్ ఉంది, బోటీ ఉంది, లివర్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది, అన్ని అయిపోతాయి నాన్న. అంటే ఏది ఎప్పుడు కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళదా ఇంటికి? ఏదైనా మిగిలిపోయినట్టు ఏమైనా ఉంటాయా? ఎక్కువ ఏం మిగిలిపోతుంటాయి? అయిపోయి వెళ్ళిపోవటమే నాన్న, మిగిలినది ఏముండదు. ఏముండవు మిగిలిన ఫుడ్ పెట్టాలన్న ఆలోచన. ఇప్పుడు అంటే మీరు ఎప్పుడు తింటారు మరి? టైం దాదాపు ఇక్కడే పొద్దున్నే అక్కడే తినొస్తాం అమ్మా. మళ్ళీ పొద్దున్నే 10-10:30 టైంలో తినేస్తాం అక్కడ. తినేసి వస్తారు ఆల్రెడీ. ఎంతమ్మా? 240.
2 కదా. మళ్ళీ ఇక్కడ తింటారా? మళ్ళీ ఇక్కడ తినవు నాన్న, మళ్ళీ ఇంటికి వెళ్ళి తింటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళే భార్య భర్తలు వాళ్ళు ఉన్నారు, మా పాప ఉన్నారు, మా పాప అందరూ వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. మేము ఫ్యామిలీ మొత్తం. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు, పాప బాబు. ఆంటీ వాళ్ళ దగ్గర ఇంత మాట్లాడడం కన్నా టైం కూడా ఉండదు. చూస్తున్నారు కదా క్రౌడ్. ఇవాళ కొంచెం లేట్ అయింది, 12 o'clock నుంచి వెయిటింగ్ లో ఉన్నారు. సో డైలీ ఇదే మాకు. ఇది నేను రావడం 6th టైం ఇక్కడికి. వచ్చినప్పుడల్లా టేస్ట్ అనేది మారదు, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. అదే టేస్ట్, అదే క్వాలిటీ, అదే ఫుడ్, అసలు ఎంత మరి మారదు. ఇది ఎట్లా అంటే రీజనబుల్ ప్రైస్ కి, అంటే ఎక్కువ ఫుడ్, అన్లిమిటెడ్ ఫుడ్. హాయ్ అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే ఉంటాం, షేక్పేట్లో ఉంటాం. అవునా? ప్రాపర్ మాది ఆంధ్ర. ఓ ఆంధ్రానా? ఓకే ఓకే. సో రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఇక్కడికి? ఇంతకు ముందు ఉన్నప్పుడు ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చేవాళ్ళం, ఇక్కడే తింటా ఉండేవాళ్ళం. ఎట్లా ఉంటుంది టేస్ట్ ఏంటి అసలు, ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? టేస్ట్ అంటే మేము ఎప్పుడు ట్రై చేసేది గోబీ రైస్ అను ఈ చికెన్ కర్రీతో ట్రై చేస్తాం అనమాట. మాకు ఇదే బాగా అనిపిస్తుంది. ఇంకా బోటి అవి కూడా ఉంటాయి, అవి కూడా బాగానే ఉంటాయి. ఇక్కడ ఫుడ్ టేస్ట్ అంతా బాగానే ఉంటుంది. సో చికెన్ కర్రీ ఇంకా గోబీ రైస్ స్పెషల్. ఎంత కాస్ట్? ఎంత కాస్ట్? 120 కి కర్రీ ప్లస్ ఇదంతా. ఇంకా ఎక్స్ట్రా రైస్ కూడా వేస్తారు అడిగితే. ఓకే, 120కి ఇదంతా కూడా ఇస్తారనమాట. అన్ని సేమ్ కాస్ట్ లేకపోతే కర్రీ బట్టి కూడా? కర్రీ బట్టి. ఇంకా బోటి అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, సీ ఫుడ్ వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ మారుతా ఉంటుంది. ఓకే, మీకు బాగా ఇష్టం ఇది కాకుండా ఇంకేంటి? ఇది కాకుండా అంటే బగార్ రైస్ అను చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై బాగుంటుంది. ఓకే. సో హాయ్, మీరు? సురేష్. మీరు కూడా అంటే ఇద్దరు సేమ్ ఒకటే దగ్గర ఉంటాం, ఒకటే టేస్ట్. సో ఎప్పుడు కూడా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ ఎప్పుడు మారలేదా? బాగానే ఉంటుంది. ఎవ్రీ టైం ఎట్లా అంటే ఒక హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది ఇక్కడ. హోమ్ మేడ్ ఫుడ్ లాగా. సో ఇంట్లో తిన్నట్టు అనిపిస్తుంది. బెస్ట్ ప్రైస్. ఇంట్లో తిన్నట్టు బెస్ట్ ప్రైస్ లో ఉంటుంది. సో తక్కువ కాస్ట్ కి ఎక్కువ ఫుడ్, అన్లిమిటెడ్ ఫుడ్ మనం ఇంతనే వేసుకోవచ్చు. సో ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇంత మంది జనాలు వస్తున్నారు అనుకోవచ్చా? ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, సో అఫోర్డబుల్ ప్రైస్ లో అందరికీ దొరుకుతుంది, మంచి టేస్ట్ తో. సో ఎందుకు రాకుండా ఉంటాయి? మీరు చెప్పినట్టు కంపెనీస్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ ఎక్కువ. చూసి కూడా కొంతమంది ఇంకా ఎక్కువ. ఆంటీ ఫేమస్ కదా బాగా. ఆంటీ ఫేమస్ అయిపోయారు. అవును, ఫేమస్ అయింది కాబట్టి, ప్లస్ ఐటీ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి వస్తున్నారు కస్టమర్స్ ఇక్కడికి. మీరు ఎప్పుడైనా ఏమైనా చెప్పారా అంటే ఇది కాకుండా ఇది కూడా ట్రై చేయొచ్చు కదా ఆంటీ, లేకపోతే ఫుడ్ కోర్ట్ పెద్దగా పెట్టొచ్చు కదా అని ఎప్పుడన్నా? రివ్యూ ఇవ్వడానికి ఆంటీ దగ్గర స్కోప్ ఎక్కడ ఉంది? అంతమంది జనాలు వచ్చి మీద పడతా ఉంటే పాపం ఆంటీ దగ్గర మాట్లాడడానికి సేమ్ పరిస్థితి. రైట్, మొత్తానికి ఫుడ్ అయితే బాగుంది, చాలా బాగుంది. రైట్, థ్యాంక్ యూ. మీరు రైస్ ఎంత అన్న సరే పెట్టుకోవచ్చు. కర్రీ మళ్ళీ వేరే కర్రీ మనకు కావాలంటే దానికి ఎక్స్ట్రా ప్రైస్. కానీ రైస్ మాత్రం అన్లిమిటెడ్ ఎంత పెట్టుకోవచ్చు. మీరు అంటే రెగ్యులర్ గా ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఇది రావడం 6th టైం, ఒక 2 years నుంచి వస్తున్నాను. అంటే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు ఇక్కడికి వచ్చే వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా వస్తుంటారా? కొత్త వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీలాగా యూట్యూబ్ లో పెడుతుంటారు కాబట్టి వాళ్ళు చూసి రావడం ఉంటుంది. మాక్సిమం ఇక్కడ అందరూ రెగ్యులర్ రద్దీ పెరుగుతుంది. బట్ మాక్సిమం అందరు ఇక్కడ రెగ్యులర్ వాళ్ళే ఇక్కడ ఐటీ కంపెనీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువ వస్తుంటారు. అంటే ఆన్లైన్ లో కూడా అవైలబిలిటీ ఉందా మనకి? ఆన్లైన్ అవైలబిలిటీ. ఓకే, ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోవడం పార్సల్ తక్కువ. కానీ మీకు బాగా నచ్చే అంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, అసలు ఏ ఐటమ్ ఏందో కూడా చెప్పడానికి లేదు, చాలా ఉన్న ఐటమ్స్. అసలు మీకు బాగా నచ్చే? నాకు బాగా నచ్చేది అయితే కనుక తలకాయ కర్రీ ఒకటి ఆంటీ బాగా చేస్తారు, బోటి, తర్వాత ఫిష్ కర్రీ, ప్రాన్స్. ఇంకా నాన్ వెజ్ అంతా బాగుంటుంది. నాన్ వెజ్ అది స్పైసీ లేదైతే మన ఇంట్లో తిన్నట్టు ఉంటుంది. హోమ్ ఫుడ్ స్పైసీ అయితే ఉంటుంది, ఇంకా అట్లా ఉంటుంది. సో ఇంకా మళ్ళీ ఇంకా ఎట్లా అసలు లేదు. నేను ఒకప్పుడు నేను మైనికొండలో ఉండేది, మొలాలిలో ఉండేటాను. మొలాలిలో నుంచి ఇక్కడికి వచ్చేటోళ్ళం తినడానికి ఆంటీ కోసం. సో ఎక్కడ కనిపిస్తే అప్పుడు సండే ఎక్కడ చూసినా మూలకి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అయినప్పటికీ ఇక్కడికి వచ్చి తింటున్నారు అంటే అంత స్పెషాలిటీ అన్నమాట. ఇప్పుడు ఒక్క దగ్గర మనం తిన్నప్పుడు దాని తగ్గట్టుగా మనకు తెలిసిపోతుంది. ఒక రెస్టారెంట్ మనం వెళ్ళామంటే మనకు నచ్చితే మళ్ళీ దానికి మనం వెళ్తాం, దానికి రిపీట్ అవుతాం. లేదా కొత్త వస్తే కొత్త కాదు, కానీ ఇక్కడ అంటే కాదు. మీరు ఒకసారి తినండి, మళ్ళీ మళ్ళీ వస్తేనే అనిపిస్తుంది. ఆంటీ వాళ్ళైతే బోర్ కొట్టదు, మేము ఎప్పుడు ఇదే చేస్తామంటున్నారు. మన తినే వాళ్ళకి బోర్ కొడుతుందా? లేదు, బోర్ కొట్టదు, రెగ్యులర్ గా వచ్చి తినాల్సిందే.
ఇది ఎందుకంటే ఐటమ్స్ కూడా అన్ని ఉన్నాయి కదా అక్క. ఓ, మనం రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి అదే ఐటమ్స్, కానీ ఇక్కడ ఏమైతే టేస్ట్ డిఫరెన్స్ మారిపోతుంటుంది. ఒక్కరోజు ఇవాళ మనం ఒక్కరోజు తిన్న టేస్ట్ మళ్ళీ ఒక గంట తర్వాత వెళ్ళి ఆర్డర్ చేయండి అదే సేమ్ ఆర్డర్ ఉండదు టేస్ట్. ఎందుకంటే హ్యాండ్ మారిపోతుంది, వండే హ్యాండ్ మారిపోతుంది. కానీ ఇక్కడ అది కాదు కదా, వండే హ్యాండ్ వాళ్ళే, ఎప్పుడు చేసి మార్నింగ్ చేసిన వాళ్ళే, ఈవినింగ్ చేసిన వాళ్ళే. సో టేస్ట్ అనేది మారుతుంది. ఐటమ్స్ అయ్యన్నీ కూడా ఇప్పుడు ఐటమ్స్ ఉన్నాయి. ఇవాళ ఒక ఐటమ్ తిన్నారు, రేపు వచ్చి ఇంకొక ఐటమ్, తర్వాత వచ్చి ఇంకొక ఐటమ్. సో అట్లా ఐటమ్స్ మార్చేనే ఉంటాం. సో దాంట్లో మంచిగా ఉంటుంది. సో ఇదన్నమాట, ఇది ఇక్కడ స్పెషాలిటీ. చికెన్ తిన్నారా? అంటే తక్కువ కాస్ట్ ఎక్కువ ఫుడ్, అన్లిమిటెడ్ ఫుడ్ చక్కగా తినేసి అంటే రోజు వస్తూ ఉంటారా? వస్తుంటారు. ఏంటండి మామూలుగా అసలు రద్దీ స్టార్టింగ్ నుంచి వస్తున్నాం మనం, అసలు రద్దీ మామూలుగా లేదు. రోడ్డు కూడా బ్లాక్ అయిపోతుందంట. ఓ మై గాడ్. ఒక్కసారి వీడియో చూసాను చూడండి. జస్ట్ మొన్న వచ్చారు, ప్రమోషన్ చేశారు ఇక్కడ 3 days బ్యాక్ ప్రమోషన్ కూడా చేశారు. చూసారా? మాకు కనిపిస్తుందా వీడియో మీకు? సందీప్ కిషన్ గారు వచ్చారు, ఫోటో దిగారు.